హలో గైస్, వెల్కమ్ టు టెక్ కుకీ. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చాలా వీడియోస్ ఈ ఛానల్లో చూశారు. ప్రోగ్రామింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, లైక్ యానిమేషన్స్, సమ్ సార్ట్ ఆఫ్ లైవ్ వాల్ పేపర్స్ లాంటి యానిమేషన్స్ కానీ, ఇంటరాక్టివ్ యానిమేషన్స్, ఇలా చాలా వీడియోస్ ఈ ఛానల్లో చేశాను. లైక్ సమ్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ స్టఫ్, టెక్నాలజీ బిహైండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈ వీడియోలో చూశారు, ఈ ఛానల్లో చూశారు. సో వన్ బై వన్ పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో ఈ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఎథికల్ హ్యాకింగ్ గురించి ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది. సో చాలా ఛానల్స్లో చూపించినట్టు ఓన్లీ సమ్ ఫ్యాన్సీ థింగ్స్ లైక్ హ్యాకింగ్ సమ్వన్స్ పీసీ ఆర్ సమ్వన్స్ విండోస్ పీసీ, సమ్వన్స్ మొబైల్ డివైసెస్ ఆర్ హ్యాకింగ్ త్రూ మొబైల్ డివైసెస్, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ చాలామంది చేస్తూ ఉంటారు. సో రియల్ కాన్సెప్ట్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో చాలా తక్కువ మంది ఫ్రమ్ ద స్క్రాచ్ బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా రియల్గా అసలు ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా తక్కువ. సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద స్క్రాచ్ బిగినర్స్కి అర్థమయ్యేలాగా కూడా సమ్ సార్ట్ ఆఫ్ టూల్స్ దగ్గర నుంచి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఫ్రమ్ ద స్క్రాచ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఆల్రెడీ చాలామంది ఆన్లైన్ ట్రైనింగ్లో ఉంటున్నారు. లైక్ పైథాన్ కానీ, ప్రోగ్రామింగ్లో పైథాన్, జావా ఆర్ సి లాంగ్వేజ్, ఆర్ వెబ్ డెవలప్మెంట్లో జాంగో ఫ్రేమ్వర్క్స్, అండ్ డేటాబేసెస్ లైక్ సీక్వెల్ డేటాబేసెస్. సో ఇవన్నీ నేర్చుకుంటున్నారు. సో ఎవరికైనా ఎథికల్ హ్యాకింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలనుకుంటే ఈ టైంలో చాలామంది ఎథికల్ హ్యాకింగ్ కోసం క్లాసెస్ జాయిన్ అవుతున్నారు. సో దాని డీటెయిల్స్ కానీ ఏమైనా సరే మీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, ఆర్ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మీరు మెయిల్ చేయొచ్చు. సో వాట్సాప్ నెంబర్ ఆర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు. ఆర్ మీకు వాట్సాప్ ఈ హ్యాకర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో యాడ్ అవుతారు. ఇన్ ఎనీ కేస్ మీరు యాడ్ అవ్వలేకపోతే జస్ట్ మెసేజ్ మీ, ఐల్ యాడ్ ఇన్ టు దట్. సో ఫైన్. సో ఈ వీడియోలో ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్చుకోవడానికి ఒక కాన్సెప్ట్లా తీసుకొస్తాం, ఒక సిరీస్ అనమాట. సో వెరీ ఫైన్. సో మనం ఖాళీ లైనక్స్ ఓపెన్ చేస్తే మనకి ఎథికల్ హ్యాకింగ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చేయాలి. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, డేటాబేస్ అసెస్మెంట్, పాస్వర్డ్ అటాక్స్, వైర్లెస్ అటాక్స్, రివర్స్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లాయిటేషన్, ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఏదో ఒక టూల్ని కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన, ఏదో ఒక సిస్టమ్ని హ్యాక్ చేసిన, అవి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే, బిగినర్స్ కోసం సెపరేట్గా చేస్తున్నాను. సో పూర్తిగా అర్థం అవ్వాలి అంటే దాన్ని బిగినింగ్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. బిగినింగ్ నుంచి దాని గురించి వీడియోస్ చూడాలి. సో నేను ఎథికల్ హ్యాకింగ్ గురించి సిరీస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుంచి మొదలు పెడతాను. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుంచి మొదలు పెడితేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒక సిస్టమ్ హ్యాక్ చేయాలంటే మీకు కన్ఫర్మ్గా ఆ సిస్టమ్ గురించిన ఇన్ఫర్మేషన్, ఒక రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎథికల్ హ్యాకింగ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో మనకి చాలా టూల్స్ ఉంటాయి. సో పర్టికులర్ సిస్టమ్ గురించి కానీ, ఒక పర్టికులర్ ఐపీలో ఒక పర్టికులర్ వెబ్సైట్ గురించి కానీ, పర్టికులర్ ఐపీ గురించి కానీ, ఒక డివైస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలిగితే దాని మీద అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. డోంట్ యూస్ దిస్ టు హార్మ్ ఎనీ అదర్ ఇండివిజువల్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. సో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం తీసుకోండి. సో దీన్ని మీరు సొంతంగా నేర్చుకోవడానికి, అంటే మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో దీన్ని యూజ్ చేయడానికి, అంటే ప్రొఫెషనల్గా దీని మీద జాబ్ చేయడానికి ఆ విధంగా మీరు తీసుకొని కానీ, అండ్ దీని గురించి మీ మీద జరిగే సైబర్ అటాక్స్ని, మీరు హార్మ్ఫుల్ థ్రెట్స్ని, మాల్వేర్స్ని, వైరసెస్ని మీకు గుర్తించి దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇలా ఒక సిస్టమ్ని మీరు స్పై చేయాలో హ్యాక్ చేయాలనుకున్నప్పుడు దాని గురించిన డీటెయిల్స్ మీకు కావాలి. సో ఫస్ట్ ఆ సిస్టమ్ని మీరు సిస్టమ్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే మీకు చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట. ఖాళీ లినక్స్లో స్పెసిఫిక్గా మీకు చాలా టూల్స్ని ప్రీ ఇన్స్టాల్ చేశారు. సో ఆల్రెడీ నేను ఇంకొక వీడియో చేశాను, అది ఎన్మ్యాప్ గురించి. సో అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్. సో ఆ ఎన్మ్యాప్ గురించి, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్, అది ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తుంది అనేది ఆ వీడియోలో చెప్పాను. సో అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, సో మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ వీడియోలో మనం చేసేది అంటే డిమిట్రీ. సో డిమిట్రీ అనే ఈ టూల్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తాం అనేది వీళ్ళు చూద్దాం.
సో అనదర్ థింగ్ వచ్చేసి డిమిట్రీ అంటే ఏంటి, ఈ టూల్ ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. సో ఫస్ట్ డిమిట్రీని మీరు చూసుకుంటే, సో డిమిట్రీ అంటే డీప్ మ్యాజిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్. ఇది ఏం చేసేదంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఈ యాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఇది సి లాంగ్వేజ్లో కోడ్ చేశారు దీన్ని, ఐ మీన్ సి లాంగ్వేజ్ ద్వారా ఇది తయారైంది. ఇది యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ని ఒక పాసిబుల్ వేలో ఒక హోస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఇది బేస్ ఫంక్షనాలిటీ ఏంటంటే పాసిబుల్ సబ్ డొమైన్స్ గురించి, ఈమెయిల్ అడ్రసెస్ గురించి, అప్ టైమ్ ఇన్ఫర్మేషన్ గురించి, టీసీపీ పోర్ట్ స్కానింగ్ గురించి, హూ ఈజ్ లుకప్స్ అండ్ మోర్. సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఇది గ్యాదర్ చేస్తుంది. సో దీని గురించి మీరు నార్మల్గా మీ టెర్మినల్లో డిమిట్రీ టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ నేను మీకు అసలు ఇందులో కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇందులో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒక స్లైడ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయని ఒక స్లైడ్గా వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇస్తాను. సో దాన్ని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్ ఆర్ జస్ట్ లిసన్ టు థింగ్. ఓకే ఫైన్. సో డిమిట్రీని మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ మీద చూస్తే యూసేజ్లో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూపించింది. సో ఈ సింబల్స్ని కానీ ఈ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఓ రిప్రజెంట్స్ సేవ్స్ అవుట్పుట్. దేని గురించి అయినా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్కాన్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ను ఒక ఫైల్లో సేవ్ చేయడానికి ఓ యూజ్ చేస్తాం. సో ఇది మీకు కోడ్ రాసేటప్పుడు, కమాండ్స్ రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఐ పర్ఫార్మ్స్ హూ ఈజ్ లుకప్. హూ ఈజ్ లుకప్ అని నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక హూ ఈజ్ లుకప్ అంటే అసలు ఈ పర్టికులర్ సిస్టమ్ ఏంటి, ఒక పర్టికులర్ వెబ్సైట్ ఏంటి, అసలు ఈ వెబ్సైట్ గురించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఒక లుకప్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ రిప్రజెంట్స్ ఒక డొమైన్ గురించి హూ ఈజ్ లుకప్, అండ్ ఐ రిప్రజెంట్స్ ఒక ఐపీ అడ్రస్ గురించి హూ ఈజ్ లుకప్ ఇస్తుంది. సో అండ్ రిప్రజెంట్స్ రిట్రీవ్ netcraft.com ఇన్ఫర్మేషన్, netcraft.com సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. సో ఎస్ రిప్రజెంట్స్ పాసిబుల్ సబ్ డొమైన్స్. ఒక డొమైన్కి లాట్ ఆఫ్ సబ్ డొమైన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ Microsoft.com ఉంటుంది, దానికి Office.com అని ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్ డొమైన్స్ ఉంటాయి. సో సబ్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ రిప్రజెంట్స్ పాసిబుల్ ఈమెయిల్ అడ్రసెస్. ఒక పర్టికులర్ ఐపీ చెక్ చేసిన, ఒక పర్టికులర్ వెబ్సైట్ చెక్ చేసిన, అందులో పర్టికులర్ ఈమెయిల్ అడ్రసెస్ ఏమని చెప్తుంది అనమాట. సో పర్ఫార్మ్ టీసీపీ పోర్ట్ స్కాన్ అనే హోస్ట్. సో ఒక పర్టిక్యులర్ సిస్టమ్ టార్గెట్ చేసుకున్న సిస్టంలో టీసీపీ పోర్ట్ స్కాన్ చేస్తుంది. ఓన్లీ టీసీపీ పోర్ట్స్ ఏమేమి ఓపెన్ క్లోజ్ ఫిల్టర్డ్ ఉన్నాయో చెప్తుంది అనమాట. సో ఆఫ్టర్ ప్రెసెంట్ పర్ఫార్మ్ టీసీపీ పోర్ట్ స్కాన్ ద హోస్ట్ షోయింగ్ అవుట్పుట్ రిపోర్టింగ్ ఫిల్టర్డ్ పోర్ట్స్. సో ఫిల్టర్ అయిన పోర్ట్స్ ఏమో చూపిస్తుంది. సో బీ రిప్రజెంట్స్ రీడ్ ఇన్ ద బ్యానర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్కాన్ పోర్ట్స్. అసలు అందులో ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ బీ. సో టీ రిప్రజెంట్స్ టైం టేకన్ టు లీవ్. సో ప్యాకెట్స్ ఒక పోర్ట్కి చేరి ఎంత టైంలో టైం టేకన్ టు లీవ్, ఎంత టైంలో లీవ్ అవుతున్నది అనే దాన్ని టైం టేకన్ టు లీవ్ అంటాం. సో దాన్ని యూజ్ చేసి స్కాన్ చేస్తాం. సో ఈ వీడియోలో నాకు ఎంత పాసిబుల్ అయితే అన్ని కమెంట్స్ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో జాగ్రత్త వినండి, యూ కెన్ నోట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ వాంట్. సో ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేయాలంటే డిమిట్రీ అని టైప్ చేసి ఐ రిప్రజెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఐ రాసిన తర్వాత ఒక్క నిమిషం. సో ఇది మీ అలా ఫస్ట్ కమాండ్ ఏంటంటే డిమిట్రీ అని టైప్ చేసి ఐ రిప్రజెంట్స్ ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ మీద ఒక అగ్రెసివ్ స్కాన్ లాగా అనమాట. ఆర్ యూ కెన్ సే ఒక పర్టికులర్ డీప్ స్కాన్ చేసి దాని మీద హూ ఈజ్ లుకప్ రిలేటెడ్ డీటెయిల్స్ని మీకు ఇస్తుంది అనమాట. సో డిమిట్రీ స్పేస్ ఐ, అండ్ మనం ఇప్పుడు ఐపీ అడ్రస్ మీద చెక్ చేయాలి కాబట్టి నా రేంజ్లో నాకు తెలిసిన ఐపీ అడ్రసెస్ ఏమైనా ఉంటే వాటి మీద చెక్ చేస్తాను. సో నాకు తెలిసిన ఒక ఐపీ అడ్రస్ ఉంది నా నెట్వర్క్లో. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఐపీ గురించిన డీటెయిల్స్ని హూ ఈజ్ డీటెయిల్స్ని మనకి ఇస్తుంది. సో అది దాని హోస్ట్ నేమ్ వచ్చేసి ఎజూర్ అని చూపిస్తుంది. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఐపీ అడ్రస్ దొరికింది. సో దానితో పాటు దాని గేట్వే అడ్రస్ మేబీ దై ఉండొచ్చు, మీన్ రూటర్ ఐపీ అడ్రస్. సో దాన్ని గేట్వే అంటాం. సో ఆ పర్టికులర్ డివైస్ గురించి లిటిల్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి హూ ఈజ్ లుకప్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ని మనం ఐ ఇంటర్ఫేస్ ద్వారా డిమిట్రీలో యూజ్ చేసి తెలుసుకుంటాం అనమాట. సో ఫైన్, దట్స్ వెరీ ఫైన్. సో నెక్స్ట్ కమాండ్ డబ్ల్యూ కమాండ్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక డొమైన్ మీద హూ ఈజ్ లుకప్ చేస్తుంది. సో డొమైన్ అంటే ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇప్పుడు వరకు మనం ఒక ఐపీ అడ్రస్ మీద చూసాం కదా, ఇప్పుడు ఒక వెబ్సైట్ మీద చూద్దాం. సో డిమిట్రీ స్పేస్ -w
ఒక వెబ్సైట్ తీసుకోండి. సో www.facebook.com. సో దిస్ జస్ట్ డెమో చూపిస్తున్నాను అంతే. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో facebook.com గురించి అదొక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. సో ఇక్కడ దాని ఐపీ అడ్రస్ దొరికింది, దాని హోస్ట్ నేమ్ దొరికింది, తర్వాత దాని డొమైన్ నేమ్, మెయిన్ డొమైన్ నేమ్ అండ్ డొమైన్ ఐడి, దాని హూ ఈజ్ సర్వర్ అండ్ అప్డేషన్ అంటే అది ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ చేశారు డొమైన్, అండ్ దాని ఎక్స్పైరీ డేట్ ఎంత, దాని రిజిస్టర్డ్ నేమ్ వచ్చింది, దాని రిజిస్టర్ ఐడి వచ్చింది, సమ్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ డొమైన్ స్టేటస్ వచ్చింది. సో చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. కొంచెం మీరు కిందకు వస్తే దాని నేమ్ సర్వర్ దొరికింది. సో అంటే ఒక వెబ్సైట్కి ఒక సర్వర్స్కి నేమ్ సర్వర్స్ ఉంటాయి, సో సర్వర్ నేమ్స్ ఉంటాయి, సో దాన్ని బట్టి అది రన్ అవుతుంది. సో నేమ్ సర్వర్స్ దొరికాయి. ఇలా ఒక డొమైన్ మీద యూజ్ చేసి ఒక డొమైన్ మీద ఏమేమి ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయగలుగుతామో మొత్తం అన్ని సార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయగలిగాం. సో నెక్స్ట్ వన్, మనం ఒక సబ్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా వెబ్సైట్కి సబ్ డొమైన్స్ ఉంటాయి కదా, ఆ సబ్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి, సబ్ డొమైన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అలా తెలుసుకోవాలో చూద్దాం. సో డిమిట్రీ స్పేస్ -s రిప్రజెంట్ సబ్ డొమైన్స్. సబ్ డొమైన్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుందాం. సో alexa.com ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఒక వెబ్సైట్ గురించిన సబ్ డొమైన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో www.alexa.com అనే ఒక వెబ్సైట్ని సబ్ డొమైన్ ఎగ్జామిన్ చేశాను. సో హోస్ట్ ఐపీ దొరికింది దానిది. సో గ్యాదర్డ్ సబ్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ alexa.com. సో ఇది వెబ్సైట్ కాబట్టి పోర్ట్ నెంబర్ 80 మీద ఇది పోర్ట్ నెంబర్ 80ని స్కాన్ చేసింది. సో www.alexa.com అనేది ఒక డొమైన్, తర్వాత blog.alexa.com అనేది దాని సబ్ డొమైన్, hub.alexa.com అనేది ఇంకొక సబ్ డొమైన్, try.alexa.com అనదర్ సబ్ డొమైన్, సో support.alexa.com అనేది సబ్ డొమైన్. ఇవన్నీ సబ్ డొమైన్స్. యూ కెన్ చెక్ దట్ ఇన్ ఇంటర్నెట్ మీరు చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం సబ్ డొమైన్స్ని స్కాన్ చేస్తాం. ఆ తర్వాత ఒక పర్టిక్యులర్ ఐపీ అడ్రస్కి అందులో ఏమేమి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి అంటే సో ఇందాక డిమిట్రీ యూజ్ చేసి ఇంటర్ఫేస్తో ఒక ఐపీ అడ్రస్ స్కాన్ చేసాం. సో ఆ స్కాన్ చేసినప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ ఐపీ అడ్రస్లో ఒక టీసీపీ పోర్ట్ ఏమేమి ఓపెన్లో ఉన్నాయి, క్లోజ్లో ఉన్నాయి చెక్ చేద్దాం. సో డిమిట్రీ స్పేస్ -p అండ్ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇది ఏం చేస్తుందంటే దాని యూజర్ నేమ్ ఇచ్చింది, దాని హోస్ట్ ఐపీ చూపించింది. సో టీసీపీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు స్కాన్ ద థింగ్స్. సో అందులో టీసీపీ పోర్ట్స్ ఏమేమి ఓపెన్లో ఉన్నాయి, సో దాని స్టేట్ ఏంటి, ఇవన్నీ మనకి ఈ స్కాన్లో చూపిస్తుంది అనమాట. సో మీరు చూడండి, పోర్ట్ నెంబర్ 21 టీసీపీ ఓపెన్ స్టేట్లో ఉంది. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు స్కాన్ ఆల్ దోస్ పోర్ట్స్. సో నేను స్కిప్ చేస్తున్నాను, సో మీరు స్కాన్ చేయండి. సో 21 అనే పోర్ట్ టీసీపీ పోర్ట్ అది ఓపెన్ స్టేట్లో ఉందని చూపిస్తుంది. సో Ctrl+C క్లియర్. సో పోర్ట్ స్కాన్ చేసాం. సో నెక్స్ట్ ఫిల్టర్డ్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు వరకు ఓపెన్ పోర్ట్స్ చెక్ చేసాం. సో ఇప్పుడు ఇందులో ఫిల్టర్డ్ పోర్ట్స్ ఏమున్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఒక ఐపీ అడ్రస్ మీద ట్రై చేసాం కదా. సో ఇప్పుడు మనం పోర్ట్స్ ఫిల్టర్డ్ పోర్ట్స్. సో పిఎఫ్ రిప్రజెంట్స్ P represents port, so PF represents filtered port. So filtered ports ఏమేమి ఉన్నాయి, ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ చెక్ చేయొచ్చు, ఒక డొమైన్ చెక్ చేయొచ్చు. సో నేను గూగుల్ డొమైన్ చెక్ చేస్తున్నాను. సో google.com. సో ఇది ఈ గూగుల్ వెబ్సైట్ని, ఈ డొమైన్ని చెక్ చేసి అందులో ఫిల్టర్డ్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి చూపిస్తుంది అనమాట. సో 1 2 3 సో ఫిల్టర్డ్ పోర్ట్స్ మనకు వస్తున్నాయి. సో ఇందులో ఫిల్టర్డ్ పోర్ట్స్ ఏమేమి ఓపెన్లో ఉన్నాయి చూపిస్తుంది అనమాట. సో ఇది ఫిల్టర్డ్ పోర్ట్స్ గురించి. సో నేను దీన్ని స్టాప్ చేసి క్లియర్ దిస్ థింగ్. సో నెక్స్ట్ -b. సో ఇందులో ఏంటంటే ఒక పర్టికులర్ సర్వీస్, ఏమేమి సర్వీస్ రన్ అవుతుంది ఒక సిస్టంలో, లైక్ ఈ కమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైన్ ఓకే. సో ఇది ఏం చేస్తుంది అంటే బ్యానర్ సర్వీసెస్ ఏమి రన్ అవుతున్నాయి చెక్ చేస్తుంది. సో పోర్ట్స్ ఓపెన్ ఆర్ క్లోజ్లోనే చెక్ చేసి చూపిస్తుంది. సో విల్ ట్రై, ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ ఈస్ ఫైన్. సో డిమిట్రీ స్పేస్ -b, ఇట్ రిప్రజెంట్స్ పోర్ట్ స్కాన్ కూడా ఉంది కాబట్టి పోర్ట్ b. సో బ్యానర్ అంటే ఒక పోర్ట్లో ఏమేమి సర్వీస్ రన్ అవుతుందో మేబీ వీ కెన్ ఫైండ్ దట్. సో నేను ఒక ఐపీ అడ్రస్ ఇస్తాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి.
సో సేమ్ పోర్ట్ స్కాన్ లాగే ఉంటుంది, కాకపోతే సర్వీసెస్ ఏమేమి రన్ అవుతున్నాయో కూడా తెలుసుకోవడానికి కొంచెం సమ్వాట్ ఈజియర్ దెన్ దట్. సో స్కాన్ అవుతుంది, స్కాన్ అయిన తర్వాత వీ విల్ సీ దట్. సో ఫైన్, అవుట్పుట్ వచ్చింది. సో చూడండి 21 టీసీపీ పోర్ట్ ఓపెన్లో ఉంది. సో అందులో ఎబిలిటీ ఎఫ్టీపీ సర్వర్ అనే సర్వీస్ రన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేసామంటే బ్యానర్ గ్రాబింగ్ చేసాం. సో మనం ఎన్మ్యాప్లో అండ్ నెట్ క్యాట్లో చేసాం ఇది. సో ఇందులో కూడా చేస్తాం. ఏంటంటే ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్లో పోర్ట్ని బేస్ చేసుకొని బ్యానర్ గ్రాబింగ్ చేసాం. సో 21 అనే టీసీపీ పోర్ట్లో ఎబిలిటీ ఎఫ్టీపీ సర్వర్ అనే సర్వర్ రన్ అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ ఫైన్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వీ గాట్. సో ఐఎమ్ క్లియరింగ్ దిస్ థింగ్ అండ్ అగైన్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ కమెంట్. సో నెక్స్ట్, ఒక పర్టికులర్ డొమైన్లో ఈమెయిల్ అడ్రసెస్ ఏమున్నాయి. సో ఒక పర్టికులర్ డొమైన్ ఉంటుంది, google.com ఉంటుంది, facebook.com ఉంటుంది. సో ఒక పర్టికులర్ డొమైన్లో ఈమెయిల్ అడ్రసెస్ ఏమున్నాయి, ఆ పర్టికులర్ డొమైన్ రిలేటెడ్ ఈమెయిల్ అడ్రసెస్. సో డిమిట్రీ స్పేస్ -e facebook.com. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ డొమైన్కి రిలేటెడ్ ఫేస్బుక్ అడ్రసెస్ మనకి ఎన్ని దొరికిందని చూపిస్తుంది అనమాట. సో చూడండి, సెర్చింగ్ ఫర్ google.com at port number 80. సో హ్యాకథాన్ at idsfp.com, facebook.com, domain at facebook.com. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ని మనకు చూపిస్తుంది అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి డొమైన్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ డొమైన్లో వెబ్ డొమైన్లో ఉంది. సో ఇట్స్ వెరీ ఫైన్. సో క్లియర్ దిస్ థింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొమైన్ గురించి, సబ్ డొమైన్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తే, సబ్ డొమైన్స్ గురించి కానీ ఈమెయిల్ అడ్రసెస్ గురించి కానీ ఒక డొమైన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అది ఒక ఫైల్లో సేవ్ చేసుకోవడం ఎలా. ఇప్పటివరకు మనం చాలా ఇన్ఫర్మేషన్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమిట్రీ స్పేస్ -i 192.168.43.93. సో దీని గురించి ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్లో ఉన్న డేటా గురించి నేను స్కాన్ చేసినప్పుడు దీన్ని నేను ఒక పర్టికులర్ ఫైల్లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో files.txt. సో ఫైల్ అనే ఫైల్ నాకు తెలుసు. సో files.txtని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో అది ఏం చేస్తుంది అంటే స్కాన్ చేసింది. స్కాన్ మనకి అలాగా ఆల్రెడీ టెర్మినల్లో చూపించేసింది. సో ఐ విల్ గో ఇన్ టు ద హోమ్ నౌ. సో హోమ్లో files.txt అని ఉంది సార్, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి చూడండి, వీ గాట్, మనం స్కాన్ చేసినంత ఒక ఫైల్లో స్టోర్ అయింది. సో ఈ విధంగా ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ని స్కాన్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఒక ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది వీడియో డిమిట్రీ గురించి. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో చాలా ఇన్ఫర్మేషన్ ఒక డిమిట్రీ అనే టూల్ని యూస్ చేసి గ్యాదర్ చేస్తాం. సో ఇది సేమ్ నెట్వర్క్లో అయితే ఐపీ అడ్రసెస్ని బాగా ట్రాక్ చేస్తుంది. సో డొమైన్స్ని అయితే ఎక్కడి నుంచైనా ట్రాక్ చేస్తుంది. సో గైస్, ఇది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఆర్ మీకు ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే జస్ట్ లెట్ మీ నో. సో త్రూ వాట్సాప్, ఫేస్బుక్, ఫోన్ కాల్ ఆర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.